తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. కూటమి ప్రభుత్వం మరో హామీని నిలబెట్టుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా గుడివాడలో తొలి అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు సతీ సమేతంగా గుడివాడ చేరుకుని క్యాంటీన్ ప్రారంభించి చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి స్వయంగా అక్కడ భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. నా పేరు వంశీ సార్. కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా చిరిగిపోయాం సార్, బిజినెస్ లో లాస్ వచ్చి. ఆ టైంలో మూట తినడానికి కూడా ఉండేది కాదు సార్ మాకు, చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్నా క్యాంటీన్ తీయలేదు సార్, ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్. అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడు ఈ రాజ్యం పోతామా, మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒకప్పుడు ఆకలితో కడుపు తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఈ అన్నా క్యాంటీన్ వచ్చిన తర్వాత కడుపు తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. పోయిన 5 సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక పూట తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతో మంది. అన్నిట్లో నేను ఒకరిని, మా ఫ్యామిలీ కూడా. ఇది పెట్టినందుకు గొప్పగా, ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. నువ్వేం చేస్తావా? చికెన్ పొగడి బండి సార్ నాది. అప్పుడు ముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా తిరిగిపోయి చికెన్ పొగడి బండి పెట్టుకున్న ప్రస్తుతానికి. ఆ చికెన్ అంతా నువ్వే కొంటావా? నేనే వంట చేయడం నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. ఏమీ తెలియదు, రోజుకో రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్. ఇప్పుడే సెటిల్ అవుతున్నాను, ఇంకా రాలేదు పూర్తిగా. మరలేదు ఇప్పుడు పన్నాయి యావరేజ్ నడుస్తుంది సార్. రోజుకి ఒక 500-600 మిగులుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాగైనా బతుకు పెట్టాలని, అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి. బండి మామూలు బండి, తోపుడు బండి సార్. దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది సార్, నాకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకి 60 రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు దీనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా, తోపుడు బండ్లు, అది ఇతనికి ఇప్పించండి. ఇతని ఆదాయం పెరిగేదిగా. మీ పేరు? వంశీకృష్ణ సార్. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని చెప్పిన చంద్రబాబు, పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేశామన్నారు. డొక్కా సీతమ్మ అన్నదానం చేసి ఎందరో ప్రజలను ఆదుకున్నారన్నారు. తొలి విడతగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, లంచ్ అందజేస్తున్నామని చెప్పారు. 15 రూపాయలతో రోజుకు 3 పూటలా భోజనం పెట్టే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం, మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ. అలాంటి నియోజకవర్గంలో ఈరోజు మళ్లీ ప్రారంభించాం. ఈ గుడివాడలో 3 క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం, ఇప్పుడు 2 రెడీ అయినాయి. తొందరలో అది కూడా ప్రారంభిస్తాం. ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే ఓసారి చరిత్ర కూడా, డొక్కా సీతమ్మ నిన్నుంటారు మీరు, ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది. ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటొస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది. అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ అంటే
అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు, ట్రస్ట్ కూడా పెట్టాడు. ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు, ఉండిలో డబ్బులు వేస్తారు, అన్నదాన ట్రస్ట్ కు నిధులు ఇస్తారు. దీనివల్ల ₹1 టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే 1,00,000 మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి. అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు ₹5, ఉదయం ₹5, మధ్యాహ్నం ₹5, సాయంత్రం ₹5 అంటే ₹15తో 3 పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడ పేదలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.